ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి, హల్లెలూయా, అనగా క్రీస్తుకు సమర్పింపవలని మిమ్మల్ని ప్రదానము చేసి తిని. ఎవరు చేసింది ప్రదానం? ఎవరు చేసింది ప్రదానం? సేవకుడు. హల్లెలూయా. జీవము గల దేవుని సంఘాన్ని వరుడైన క్రీస్తుతో ప్రదానం ఎవరు చేస్తున్నారో తెలుసా? సేవకుడు. ఆమేన్. సేవకుడు యొక్క భాగ్యము ఎంత గొప్పది! క్రీస్తుకు ప్రదానం చేస్తా ఉన్నాడు సంఘాన్ని. ఆ బాధ్యత సేవకుడికి ఇచ్చాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రదానం అంటే ఎచ్చో పుచ్చో తీసుకొచ్చి, ఏమండి, కుండితో గుడితో తీసుకొచ్చి చేసుకో అని చెప్పని ఆయన ముందు పెడితే చేసుకుంటాడా? ఆయన చేసుకుంటాడా? 10,000లో అతికాంక్షణీయుడు ఆయన, సుందరుడు, మనోహరుడు ఆయన, ధవలవరుడు, రత్నవరుడైన క్రీస్తు యేసుకి అంత సౌందర్యవంతుడైన క్రీస్తు ఎదుట ఎవరిని తీసుకురావాలి? మాట్లాడరు ఏంటండి? మా అబ్బాయి అండి ఎర్రగా ఉంటాడండి, అమ్మాయి ఏమో నల్లగా ఉందండి, ఎట్ట కుదురుతుందండి అంటారు కొంతమంది. ఈ లోకంలో ఉన్న మనుషులే రంగును చూస్తూ ఉంటే, అందాన్ని చూస్తూ ఉంటే, సౌందర్యాన్ని చూస్తూ ఉంటే, సృష్టికర్త అయిన యేసు క్రీస్తు ఏమండి 10,000లో నిలబెట్టిన ఆయన గుర్తే పెట్టగలం. ఎందుకంటే అంత సౌందర్యవంతుడు ఆయన. మరి ఆయన ఎదుట నిలబెట్టే సంఘం ఎలా ఉండాలనుకుంటున్నాడు భక్తుడు? కన్యకగా. ఎలాగంట? కన్యకగా. ఎలా? కన్యక అంటే అర్థం ఏంటి? పురుషుణ్ణి ఎరగనది. హలో, నువ్వు పెళ్లి చేసుకుని ఆమె పలానా తిరిగింది. హలో, నువ్వు పెళ్లి చేసుకుని నిశ్చయపరుచుకున్నావే, ఆమెకు పలానా అలవాటు ఉంది. హలో, ఇదిగో నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావే, ఆమె పలానా బారులో కనబడింది, పలానా స్నేహితులు కనబడింది, పలానా సినిమా హాల్లో కనబడింది, పలానా ఇదిగో లోకస్తులతో కనబడింది అని ఎవరైనా పెళ్లి చేసుకునే వరుడికి చెప్తే అతను పెళ్లి చేసుకుంటాడా? మాట్లాడరు ఏంటండి? చేసుకుంటారా? చేసుకుంటారా? ఇప్పుడు ఆ ఫోన్ ఎవరు చేస్తున్నారు తెలుసా? సాతాను అడిగాడు. క్రీస్తు యేసు ఎదుట నిలిచి సంఘమును ఏమండి అడుగుతున్నాడు. సంఘం విషయంలో ముడత ఉంది, కలంకము కనబడతా ఉంది, ఆత్మీయత లేదు. ఎలా నువ్వు వివాహం చేసుకుంటావు ఈ సంఘాన్ని? అందుకని ప్రభు అంటాడు సేవకునితో, ఏమన్నా తెలుసా? నా ఎదుట నిలబడే ఈ సంఘం ఎలా ఉండాలి అంటే కలంకము ముడత లేని కన్యకగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కన్యకగా ఉండాలి. పరిశుద్ధురాలైన కన్యకగా, పవిత్రురాలైన కన్యకగా ఉండాలి.